5 బెస్ట్ మూవీస్ ఇన్ హాట్‌స్టార్ 2024. ఒకప్పుడు ఒక 10 మూవీస్ రిలీజ్ అయితే అందులో సగానికి పైగా హాట్‌స్టార్‌లో వచ్చేవి. కానీ సడన్‌గా సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు. ఇంకా చేసేదేం లేక హాట్‌స్టార్ వాడు జియోతో మింగిలైపోయాడు. వెరీ సూన్ మనం హాట్‌స్టార్ కంటెంట్‌ని మొత్తం జియో స్టార్‌లో చూస్తాం. సరే, ఇంకా ప్రస్తుతానికి ఉన్న వాటిలో నాకు బెస్ట్ అనిపించిన 5 లిస్ట్ అవుట్ చేశా. సో ఇంకా లేట్ చేయకుండా వెంటో ఒక లుక్ వేద్దాం. ఫస్ట్ కిష్కింధకాండం. థ్రిల్లర్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఆసిఫ్ అలీ మెయిన్ లీడ్గా చేసిన సినిమా ఇది. ప్లాట్ ఏంటంటే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న అజయ్ చంద్రన్ వైఫ్ చనిపోతుంది. కొన్ని రోజులకి కొడుకు మిస్ అయిపోతాడు. కానీ కొన్ని రోజులకి అజయ్ చంద్రన్ అపర్ణ అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుంటాడు. సరిగ్గా అదే టైంలో అజయ్ చంద్రన్ ఫాదర్ అప్పు పిల్లే గన్ మిస్ అవుతుంది. అయితే కొత్తగా వచ్చిన అపర్ణ ఏం చేస్తుందంటే, అజయ్ కొడుకు మిస్సింగ్ కేసు ఏదైతే ఉందో దాంట్లో ఉన్న సీక్రెట్స్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ. మలయాళం సినిమాలో స్లోగానే ఉంటాయి, కానీ రైటింగ్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విషయం ఇండియా మొత్తం తెలుసు, ఎందుకంటే ఈ ఇయర్లో వచ్చిన సినిమాలు అంత గ్రేట్గా ఉన్నాయి. మెయిన్గా ఈ సినిమాలో ట్విస్టులు వావనలా ఉండవు, కానీ ఎందుకో స్టార్టింగ్ నుంచి ఒక మూడ్లోకి వెళ్ళిపోతాం. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫారెస్ట్ విజువల్స్. అండ్ మెయిన్గా స్లోగా ఉన్నా సరే మెయిన్ థింగ్ ఏంటంటే సస్పెన్స్ఫుల్ నరేషన్ మనల్ని లాస్ట్ వరకు ఎంగేజ్ చేస్తుంది. అండ్ లాస్ట్ వరకు మిస్టరీని చాలా బాగా హోల్డ్ చేస్తుంది. నా ఒపీనియన్లో స్లోగా ఉన్నా సరే డెఫినెట్గా చూడొచ్చు సినిమా. అండ్ మెయిన్గా తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. సెకండ్, లబ్బర్ పండు. ఈ ఇయర్లో తమిళ్లో వచ్చిన సినిమాల్లో ఈ లబ్బర్ పండు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. పెద్ద స్టార్స్ ఎవరు లేకున్నా కూడా మంచి హిట్ అయింది సినిమా. ప్లాట్ ఏంటంటే, అభి యాక్చువల్గా మంచి బౌలర్, అలాగే శేషు కూడా మంచి బ్యాట్స్మెన్. కానీ శేషు ఫీలింగ్ ఏంటంటే తనని ఎవరు అవుట్ చేయలేరని. నిజంగానే ఎవరు అవుట్ చేయలేరు కూడా. కానీ ఒక మ్యాచ్లో శేషుని అభి అవుట్ చేస్తాడు అంతే. దాంతో శేషు ఈగో అవుట్ అవుతుంది. ఇంకా ఈ ఈగో ఇష్యూ వల్ల అభి అండ్ శేషు జీవితాలు ఎంత పెంటాయనేది మిగతా కదా. క్రికెట్ బ్యాక్డ్రాప్ ఉంది కదా అని అదేదో సినిమాటిక్ షాట్స్ ఉంటాయి అనుకోకండి. మనం మామూలుగా గ్రౌండ్లో ఎలా ఆడుకుంటామో అలానే ఉంటాయి షాట్స్ అన్ని. నాకు ఈ సినిమాలో నచ్చింది ఏంటంటే, క్రికెట్ బ్యాక్డ్రాప్ని తీసుకొని కూడా క్యాస్ట్ గురించి బాగా డిస్కస్ చేశారు. ఈగో వల్ల శేషు అండ్ అభి మధ్య వచ్చే సీన్స్ చాలా బాగుంటాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. థర్డ్, ఏఆర్ఎం. ఈ ఇయర్లో మలయాళం నుంచి వచ్చిన మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిలిం ఇది. టొవినో థామస్ 3 డిఫరెంట్ రోల్స్ చేశాడు. మన మైత్రి మూవీ మేకర్స్ కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ ఈ సినిమాకి. ప్లాట్ ఏంటంటే, మనీ అని ఒక దొంగ ఒకరోజు ఒక విగ్రహాన్ని దొంగతనం చేసి ఒక సీక్రెట్ ప్లేస్లో దాచిపెడతాడు. కట్ చేస్తే మనీ అని మనవాడు అజయ్. తనేమో ప్రజెంట్ టైంలో ఒక ఎలక్ట్రిక్ షాప్లో పనిచేస్తూ ఉంటాడు. కానీ మనీ అని దొంగ అవ్వడం వల్ల అజయ్ని కూడా దొంగలాగానే చూస్తారు ఊర్లో. ఒక టైంలో అజయ్ కూడా ఆ విగ్రహం కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకు అనేది కదా. యాక్చువల్గా స్టోరీ అంతా స్ట్రాంగ్గా ఏమి ఉండదు, కానీ 3 తరాలకి లింక్ చేస్తూ ఇంట్రెస్టింగ్గా నరేట్ చేశారు. మధ్యలో లవ్ ట్రాక్ కొంచెం బోర్ కొడుతుంది. అదొక్కటి తప్పిస్తే మిగతా స్టోరీ అంతా నాన్ లీనియర్గా చాలా బాగుంటుంది. అండ్ మెయిన్గా రిచ్ విజువల్స్ చాలా బాగుంటాయి సినిమాలో. ఫోర్త్, ఏలియన్ రోమిలస్. డైరెక్టర్ రిడ్లీ స్కాట్ అంటే ఏలియన్ సినిమాలకి ఫేమస్. ఆయన ఫ్రాంచైజీలో వచ్చిందే ఏలియన్ రోమిలస్. ప్లాట్ ఏంటంటే, కొంతమంది యంగ్ కోలనిస్టులు స్పేస్కి వెళ్తారు. దానికి రీజన్ ఏంటంటే భూమి మీద మనుషులు ఇంకా ఎక్కువ రోజులు ఉండరు. సో మనుషుల కోసం మంచి క్లైమేట్ కండిషన్ ఉన్న ప్లానెట్ని వెతకడానికి. అయితే ఆ ప్రాసెస్లో వీళ్ళకు ఒక స్పేస్ షిప్ కనిపిస్తుంది. సరే, ఏముందో చూద్దామని లోపలికి వెళ్తారు. కానీ దానిలో ఒక వింత ఏలియన్ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. యాక్చువల్గా ఏలియన్ బ్యాక్డ్రాప్ సినిమాలో స్టోరీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, బట్ స్టిల్ ఆ రిచ్ విజువల్స్, అద్దిరిపోయే విఎఫ్ఎక్స్తో మనల్ని ఒక డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్తాయి. సేమ్ ఈ సినిమాలో కూడా విజువల్స్ అయితే మామూలుగా ఉండవు. మెయిన్గా విఎఫ్ఎక్స్ అయితే అదిరిపోయింది ఈ సినిమాలో. తెలుగు డబ్బింగ్ కూడా నీట్గా బాగుంది. ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళాలి అనుకుంటే ఈ సినిమా పైన ఒక లుక్ వేయండి. ఫిఫ్త్, కిల్. ఇంకో 10 years తర్వాత కూడా గూగుల్లో బెస్ట్ యాక్షన్ మూవీస్ ఇండియా అని టైప్ చేస్తే ఈ కిల్ మూవీ ఖచ్చితంగా ఉంటుంది. ఆ రేంజ్లో ఉంటుంది యాక్షన్ దీంట్లో. ఈ సినిమాలో ఉన్న యాక్షన్ మామూలుగా మనం హాలీవుడ్లో చూస్తుంటాం. ప్లాట్ ఏంటంటే, పాట్నా నుంచి ఢిల్లీకి ఒక ట్రైన్ వెళ్తుంది. అందులో మన హీరో ఎన్ఎస్జీ కమాండో అమృత్ రాథోడ్, ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ అండ్ తన ఫ్యామిలీ ఉంటారు. అయితే అదే టైంలో ఆ ట్రైన్లోకి కొందరు దోపిడీ దొంగలు ఎక్కుతారు. వాళ్ళు ఎంత డేంజర్ అంటే అలా సరదాగా చిరాకేసి చంపేస్తారు. ఇంకా ఆ దొంగలు అందరినీ బెదిరిస్తూ వాళ్ళ దగ్గరున్నవన్నీ లాక్కుంటూ ఉంటారు. మరి అమృత్ రాథోడ్ వాళ్ళతో ఎలా ఫైట్ చేశాడనే కదా. స్టోరీ పెద్దగా ఏం ఉండదు, కానీ మనల్ని సినిమా మొత్తం ఎంగేజ్ చేసే మాత్రం బ్రూటల్ యాక్షన్. రన్ టైం కూడా చాలా తక్కువ, సో ఎక్కడా బోర్ అయితే కొట్టదు. అయితే యాక్షన్ చాలా బ్రూటల్గా ఉంటుంది. సో వీక్ హార్ట్ పీపుల్ ఎవరైనా ఉంటే కొంచెం సినిమాకి దూరంగా ఉండండి. సో నా ఒపీనియన్లో బెస్ట్ అనిపించిన 5 మూవీస్ హాట్‌స్టార్లో అయితే ఇవే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.